సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద సినిమాల సందడి. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపిస్తే ఆ హడావిడే వేరు. వరుస విజయాలతో కెరియర్ టాప్ లో ఉన్న అనిల్ రావుపూడి మెగాస్టార్ తో కలిసి చేసిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు రిలీజ్ అయింది. చిరంజీవి 157 మూవీగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కథా నేపథ్యం విషయానికి వస్తే శంకర వరప్రసాద్ చిరంజీవి ఒక పవర్ఫుల్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర మంత్రి శర్మ శరత్ సక్సేనా దగ్గర బాడీగార్డ్ గా ఉంటూనే ఆయన ఇంట్లో మనిషిలా కలిసిపోతాడు. ప్రొఫెషనల్ లైఫ్ లో టాప్ లో ఉన్న ప్రసాద్ పర్సనల్ లైఫ్ లో మాత్రం భార్య శశిరేఖ నయనతారకు దూరంగా ఉంటాడు. తన ఇద్దరు పిల్లలు ఒక బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారని తెలుసుకుని వారిని కలుసుకోవడానికి తన ఐడెంటిటీ మార్చుకుని పీటీ టీచర్ గా అదే స్కూల్ కు వెళ్తాడు. అక్కడ తండ్రి అని తెలియని తన పిల్లల మనసుని ప్రసాద్ ఎలా గెలుచుకుంటాడు, శశిరేఖతో అసలు ఎందుకు విడిపోతాడు, ఈ మధ్యలోకి కర్ణాటక మైనింగ్ కింగ్ వెంకీ గౌడ వెంకటేష్ ఎలా వచ్చాడో అన్నదే ఈ సినిమా కథ. డైరెక్టర్ అనిల్ రావుపూడి సినిమాలో లాజిక్ కంటే వినోదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ సినిమాలో కూడా అదే ఫార్ములా వాడారు. ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి వింటేజ్ లుక్స్, ఆయన మార్క్ కామెడీ టైమింగ్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. చిరును మళ్ళీ పాత రోజుల్లాగా హుషారుగా చూడడం మెగా ఫ్యాన్స్ కు పండుగే. సినిమా సెకండ్ హాఫ్ మొదట్లో కాస్త స్లో అయినట్టు అనిపించిన విక్టరీ వెంకటేష్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోతుంది. వెంకీ గౌడగా వెంకటేష్ స్టైలిష్ లుక్, చిరంజీవితో ఆయన కలిసి చేసిన సందడి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. వీరిద్దరూ కలిసి పాత సూపర్ హిట్ పాటలకు స్టెప్స్ వేయడం, ఒకరినొకరు టీజ్ చేసుకోవడం లాంటి సీన్స్ థియేటర్ లో ఈలలు వేయిస్తాయి. అనిల్ రావుపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను క్లైమాక్స్ లో చక్కగా పండించారు. చిరంజీవి మరోసారి నిరూపించారు తనే ఎందుకు బాస్ అని. ఆయనలో ఉన్న ఈజ్, డాన్స్, ఫైట్స్ చేస్తుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోరు అనిపిస్తుంది. వెంకటేష్ ది గెస్ట్ రోల్ అయినా సినిమాను మలుపు తిప్పే క్యారెక్టర్ లో మెలిశారు. భీమ్ సెసిరోలియో మ్యూజిక్, ముఖ్యంగా మాస్ సాంగ్స్ అదిరిపోయాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చివరిగా చూసుకుంటే సంతోషాల సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు.